మాట్లాడేది మాటే అది మాట్లాడుతూ ఉంటారు ఆయన. అలాంటి అతన్ని తీసుకొచ్చి పిల్లల ముందు కూర్చోబెట్టి చెప్పిందే 10 సార్లు చెప్పి, మీడియాలోను కూర్చున్నా అదే చెప్పి, వార్తల్లో చెప్పినా అదే చెప్పి, ఇప్పుడు యూనివర్సిటీ దాకా వచ్చి పిల్లల ముందు కూర్చొని మహిళల గురించి మాట్లాడారంటే అతనికి ఎంత అసలు దేని గురించి సొసైటీ మీద కానీ భయం అనేది లేకుండా పోయింది. ముందు మహిళలంటే చాలా చిన్న చూపు, ఏదో ఒకటి మాట్లాడేయడం చాలా ఈజీ అయిపోయింది. అంటే మహిళలందరూ ఏమీ అనలేరు, ఎంతకాలం అని భరించాలండి అతని టార్చర్ గురించి. సో దీని మీద వెంటనే మహిళా కమిషన్ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ 3 డేస్ బ్యాకే మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇంతవరకు అమలు జరగలేదు. తెలంగాణ స్టేట్లో కూడా మహిళా కమిషన్కి నేను ఇవ్వటం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ మహిళా కమిషన్కి కూడా నేను పంపించడం జరిగింది. ఆర్జీవీ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను, అలాగే వీసీ గారి మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. ఎందుకంటే ఆయన కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా ఉండటం కోసమని పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము ఇది చేయడం జరుగుతుంది. మహిళా కమిషన్ అనగానే ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే మహిళా కమిషన్ని మనం ఆశ్రయిస్తాం. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి, మహిళా కమిషన్ ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు సొమోటో కింద తీసుకొని వెంటనే అరెస్ట్ చేయొచ్చు. ఇలాగా వచ్చి అందరూ కంప్లైంట్ ఇవ్వలేదు, మాకు ఎవరు ఇంకా అప్రోచ్ అవ్వలేదు అనే మాటలు చెప్పకూడదు. మహిళా కమిషన్ అనేది ఇలాంటి ఇష్యూ రేజ్ అయినప్పుడు మహిళలందరి గురించి మాట్లాడేటప్పుడు ఆర్జీవీ మీద వెంటనే సుమోటో కింద మీరు ఎందుకు కేసు నమోదు చేయలేదని నేను అడుగుతున్నానండి మహిళా కమిషన్ని. మహిళా కమిషన్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మహిళని ఏ విధంగా చూస్తుంది ప్రభుత్వాలు అనేది ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ కానీ ఒక పదవిలో కూర్చోబెట్టారంటే పొలిటికల్గా అంటే రాజకీయంగా భజన చేపించుకుంటున్నారు తప్పించి వాళ్ళకి ఎలాంటి అధికారికంగా కానీ ఎలాంటిగా ఫైనాన్షియల్ సపోర్ట్గా కానీ మహిళా కమిషన్కి లేదు. ఉత్సవ విగ్రహం కింద పెట్టారు. అంటే మహిళలకి ఇక్కడ 33% రిజర్వేషన్ మాకు రావాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే అర్థమవుతుంది మహిళా కమిషన్కి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వకుండా ఒట్టి విగ్రహం లాగా పెట్టి వాళ్ళని ఉత్సవ విగ్రహాల కింద పెట్టారు. అంటే మరి మహిళల సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి? వాళ్ళకి నిజంగా రైట్స్ ఉంటే కనుక ఆ రోజు వెంటనే ఆవిడ యాక్షన్ తీసుకునేది కదా. మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ ఇంతమందిని కలిసి కంప్లైంట్ ఇచ్చేదాకా మహిళా కమిషన్ ఎందుకు ఊరుకుంది? ఏదన్నా పొలిటికల్ ఇష్యూ జరిగితే వాళ్ళ ఇష్యూకి సంబంధించింది మాత్రమే మహిళా కమిషన్ ఉంది అని బయటకు వస్తుంది. ఆ రోజు మాత్రమే తెలుస్తుంది. మిగతా కేసెస్ మిగతా మహిళల గురించి పట్టించుకోరా? చాలా మంది బాధితులు ఉన్నారు, ఆ కేసులు తీసుకోరా? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. మేము దీని మీద ఇష్యూ మీద కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మహిళా కమిషన్కి ఇవ్వడం జరుగుతుంది. వైరస్ వచ్చి కుట్టేయాలి అని మా ఒపీనియన్ అంటే ఆ వైరస్ ఆయన ఒక్కడిని కుడితే దరిద్రం వదులుతుంది సొసైటీకి అంటున్నాము. ఎందుకంటే ఆ మగవాళ్ళందరూ చచ్చిపోయి నువ్వు అంత ఉత్తమ పురుషుడివి కాదు, నీ మాటల వల్ల అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలి. అండ్ వైస్ ఛాన్సలర్ గారిని కూడా మేము ఒకటే అడుగుతున్నాము, ఆ విద్యకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్లో మీరు ఆర్జీవీ గారి దగ్గర నుంచి ఏం చెప్పించాలి అంటే స్టూడెంట్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఆయన ఆర్జీవీ గారిని మీరు పిలిచారు అక్కడికి. ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్న వ్యక్తిని ఆయన వీడియోస్ చూస్తున్నాము, ఆయన పర్వర్టెడ్ బిహేవియర్ చూస్తున్నాము. ఎవరిని మాట్లాడినా ఆయన అదే ఈవెన్ వీడియోస్ మన సోషల్ మీడియాలో మాట్లాడుతున్న యాంకర్లను కూడా చాలా లీనియంట్గా మాట్లాడుతుంటారు. ఆయన పర్సనల్ విషయము ఆయన పర్సనల్ జీవితాలు మనకు సంబంధం లేదు. కానీ పబ్లిక్లోకి వచ్చేటప్పుడు డెఫినెట్గా కంట్రోల్డ్గా మాట్లాడే ఎవరు మాట్లాడినా దట్టు ఒక కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్కి మెసేజ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్ళాలి, దట్టు మంచి నేర్చుకోవాలి. ఎవ్వరూ లేనట్టు ఆంధ్రప్రదేశ్లో ఆర్జీవీ గారిని ఇన్వైట్ చేయడం ఏమిటి? ఆ వైస్ ఛాన్సలర్ని కూడా ఈ విషయంలో మేము డెఫినెట్గా ఆయన కూడా వెళ్ళి తలుచుకున్నాము, ఆయన మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. స్టూడెంట్స్ ఇది తలదించుకునే విషయం అంటే తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు. నాగార్జున యూనివర్సిటీ అంటే ఒక గొప్ప విశ్వవిద్యాలయం, అది ఇప్పటి వరకు అక్కడ చదివిన వాళ్ళు కానీ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈయన ఇట్లా వచ్చి మీటింగ్ చెప్పడం వల్ల డెఫినెట్గా దాని యొక్క వాల్యూ దిగజారుతుందని భావిస్తున్నాము. దీని తరఫున గుంటూరు బార్ అసోసియేషన్, లేడీ అడ్వకేట్స్ అందరం కూడా కొద్దిగా సీరియస్గా దీన్ని విషయాన్ని ముందుకు తీసుకుపోదలుచుకున్నాం. పిల్లలు ఇంకా వాళ్ళు కంప్లీట్లీ నాట్ గ్రోన్ అన్న రకంగా ఉండే పిల్లలకి ఆర్జీవీని పిలిపించి ఈ రకంగా చెప్పించడం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన చాలా పెద్ద పొరపాటు అని మా ఉద్దేశము. ఆర్జీవీ మీద అతనితో పాటు వైస్ ఛాన్సలర్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. పద్మవల్లి వైస్ ఛాన్సలర్ ఫిలాసఫర్ అని స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. అసలు ఏ రకంగా సంబంధం అండి? అక్కడ జరుగుతున్న సభ ఏంటి, మీటింగ్ ఏంటి, పిల్లల్ని ఏ రకంగా ఇన్స్పైర్ చేయాలి, ఇన్స్పైర్ చేసే హీరోల్ని పిలవాలి. అంతే తప్ప నుంచి ఇలాంటి పర్వర్టెడ్ నేచర్ వాళ్ళని పిలిచి ఊర్వశి, రంభ, మేనక అంటూ నేను ఒక్కడనే ఐలాండ్లో ఉండాలి, మిగతా అంతా ఆడవాళ్ళు ఉండాలంటే ఏమనుకుంటున్నాడు ఆడవాళ్ళ గురించి మాకు అర్థం కావట్లేదండి. అసలు ఆ రకంగా మాకు దొరికితే మాత్రం మేము ఊరుకోం. అసలు ఏమని మహిళల్ని అంత కించపరిచి విలాస వస్తువు కింద చూస్తున్నాడా ఆర్జీవీ అనిపిస్తోంది. ఇంతవరకు ఎవరు సరైన యాక్షన్ తీసుకోలేదేమో. గుంటూరు బార్ లేడీ అడ్వకేట్స్ మాత్రం
అతని మాట తీరు కానివ్వండి, అతను స్పందించే తీరు, ఇకపైన అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక మనిషి ఆ రకంగా విచ్చలవిడిగా మాట్లాడుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోకుండా ఉంటే మాత్రం మేము ఊరుకోము. అతనికి సరైన గుణపాఠం నేర్పించి తీరుతాము. బార్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ అండి. నా పేరు లక్ష్మీ సుజాత. యూనివర్సిటీలో వీసీ గారు ఆర్జీవి గారు పిలిపిస్తే ఆయన మాట్లాడిన తీరు మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. కాబట్టి అతని మీద, వీసీ మీద, ఆర్జీవి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. అతను మాట్లాడిన తీరు, అతనికి 25 ఏళ్ల తర్వాత అతనికి పట్టాతో ఏం పని అవసరం వచ్చిందో, ఎందుకు పిలిచి అతనికి పట్టా ఇవ్వదలుచుకున్నారో అది వీసీకిను ఆర్జీవి గారికే తెలియాలి. ఈరోజు పిల్లల ముందు, చదువుకునే పిల్లల ముందు అతను వల్గర్గా మాట్లాడే తీరు కానీ, అతను అంటే నుంచునే తీరు కానీ అది చాలా అసహ్యంగా ఉంది. దాని మీద మరి పిల్లల తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో మాకు తెలియదు. కానీ బార్ అసోసియేషన్ నుంచి లేడీ అడ్వకేట్స్గా మేము ఈరోజు స్పందిస్తూ సిఐ గారి కంప్లైంట్ ఇచ్చాము. దీని మీద కేసు కట్టి అతని మీద తగిన చర్య తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు. లేడీస్ అంతా, లేడీ బార్ అసోసియేషన్లో దాదాపు 200 మంది ఉన్నారు. అందరూ మా వెనకున్నారు. కాబట్టి దీన్ని నాగార్జున యూనివర్సిటీలో రాంగోపాల్ వర్మ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజున మన గుంటూరు బార్ అసోసియేషన్ చెందినటువంటి మహిళా న్యాయవాదులందరూ కూడా వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆర్జీవీ మీద, అదేవిధంగా వీసీ గారి పైన చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా హెవెన్ హోమ్ సొసైటీ తరఫున వరలక్ష్మి గారు కూడా వచ్చారు, అదేవిధంగా రిపోర్ట్ ఇచ్చినారు. ఆ 2 రిపోర్ట్స్ను లీగల్ ఒపీనియన్ పంపిస్తాము. పంపించేసి ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆర్జీవీ మీద, ఏఎన్యూ వీసీ మీద కూడా ఇచ్చారు. అదేనండి, వాళ్ళు ఇచ్చిన